సాయంకాలం 5 గంటలయింది. శరత్ ఆఫీసు నుండి బయలుదేరి ఆటోలో రూము చేరుకున్నాడు. శర్మ, గోపి, శంకరం ఎవరూ లేరు రూంలో. స్నానం చేసి ఫుల్ సూట్ ధరించి బాగా టాయిలెట్ అయ్యి రూమ్ తాళం వేసుకుని ఆటోలో పబ్లిక్ గార్డెన్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆటోను పంపేసి గార్డెన్లోకి వచ్చి హెల్త్ మ్యూజియం దగ్గర చూచాడు. కానీ జయంతి కనబడలే. ఒక్క క్షణం అతని గుండె ఆగినంత పనయింది. 5:15 కావటానికి ఇంకా 5 నిమిషాల టైం ఉంది. 10 నిమిషాల పాటు క్షణక్షణం గడియారం వంక చూచుకుంటూ జయంతి కోసం ఆత్రతగా వెతుకుతున్నాడు శరత్. దూరంగా జయంతి రావటం కనబడటంతోటే శరత్ గుండె వేగంగా కొట్టుకుంది. వచ్చే జయంతిని విప్పారిన నేత్రాలతో చూస్తున్నాడు. జయంతి మంచి పొడిగరి, చామన ఛాయకు ఒక పాలు పసుమే ఎక్కువ. జయంతి లేత రోజా రంగు డిజైన్ కలిగిన నైలెక్స్ చీర ధరించింది. అదే రంగు జాకెట్, కుడి చేతిలో అదే రంగు హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి. ఎడమ చేతికి ఒక రిస్ట్ వాచ్ ఉంది. కుడి చేతికి గాజులున్నాయి. 2 జడలు వేసుకుని ఒక జడ వెనక్కు ఒక జడ ముందుకు వేసుకుంది. ముందున్న జడలో ఎదురుగా కనిపించేలాగున ఒక రోజా పువ్వు పెట్టుకుంది. లేత రోజా రంగు బొట్టు, కాటుక రేఖలు తీర్చిన కండ్లు, మొత్తం మీద నడిచి వచ్చే రోజా పువ్వులాగా ఉంది జయంతి. జయంతే మొదట నమస్కారం పెట్టింది. శరత్కు దగ్గరగా వచ్చి ఇది కళ నిజమా అనే సందిగ్ధావస్థలో అలాగే చూస్తూ నిలబడి ఉన్న శరత్ కంగారుగా ప్రతి నమస్కారం చేశాడు. శరత్ కంగారుని చూచి చిన్నగా నవ్వింది జయంతి. ఎంతోసేపటి నుండి ఎదురు చూస్తున్నాను అన్నాడు శరత్. గడియారం చూచుకుంటూ జయంతి 5 నిమిషాలేగా లేటు అన్నది. 5 యుగాలుగా ఉన్నది. కూర్చోండి అన్నది జయంతి. ఇద్దరూ కూర్చున్నారు. అదేమిటి అలాగ వ్రాశారు ఉత్తరం? ఏం బాగోలేదా? మీరు వ్రాసిన అన్ని ఉత్తరాల కంటే అదే బాగుంది. అయితే ఇంతకు ముందు రాసినవన్నీ బాగాలేవా అన్నాడు శరత్ బిక్కముఖం పెట్టి. ఆహా, అదేం కాదు, అవి కూడా బాగున్నాయి. మరి ఒక్కదానికి జవాబు రాయలేదేం? ఏమి రాయమంటారు? నాకు కవిత్వం చదవటమే వచ్చును. మీలాగా కవిత్వం రాయటం రాదు. కవిత్వం రాకపోతే మానే, కనీసం నా ఉత్తరం అందినట్లన్నా రాయకూడదా? అలవోకగా నవ్వింది జయంతి. అందినట్లు రాయటం ఎందుకండి? మీరేగా స్వయంగా ఇచ్చారు కదా జాబులన్నీ. నిన్న మాత్రం పని కుర్రాన్ని పంపారు. శరత్ బుర్రగోక్కున్నాడు. ఏమండి, మీకు ఉద్యోగం కావాలా? సిగ్గుతో చిరునవ్వుతో అంది. ఇంకా ఇలా ఎన్ని అప్లికేషన్లు పెట్టారు ఉద్యోగానికి? అబ్బే, ఎక్కడా పెట్టలేదు. నీకే రాశాను అలా. మరి ఇంతకాలం అప్లికేషన్ పెట్టుకోకుండా ఎందుకు ఆలస్యం చేశారు? అప్లికేషన్ అంటూ పెట్టలేదనుకో, కానీ ఎన్నిసార్లు రాశాను సినిమాకు రమ్మని, గార్డెన్స్కి రమ్మని. కానీ నీవే ఏ సమాధానం ఇవ్వకుండా ఎన్నాళ్ళు నన్ను బాధించావు. నిజంగా నేను రాలేదని బాధపడ్డారా? నిజంగా భగవంతుడి సాక్షిగా నాకు కూడా బాధగానే ఉండేది. కానీ ఏం చేయను? మీరా పరిచయస్తులు కారు. ప్రేమలేఖ చూడగానే ఆడపిల్ల పరిగెత్తుకొస్తుందనుకున్నారా? వివరాలు తెలియవు. అయినా సంవత్సరంగా మీరు పట్టుదలతో ఉన్నారు. మీ నిజాయితీ మీద ఇప్పుడిప్పుడే నమ్మకం ఏర్పడుతుంది. శరత్ తనలో అనుకున్నాడు. ఈ శంకరం గారు ఇంకా ముందొచ్చి ఉండకూడదు అని. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అడిగింది జయంతి. బెజవాడలో వ్యాపారం. మాకు గవర్నర్పేటలో పెద్ద ఫ్యాన్సీ స్టోర్ ఉంది. మా నాన్నకు 2 కొడుకులు. అక్క చెల్లెండ్రు లేరు. మా అన్న నాన్నకు వ్యాపారంలో సహాయం చేస్తుంటాడు. నేను ఎంకామ్ చదివి ఈ ఫర్మ్లో ఉద్యోగం చేస్తున్నాను. మీరు ఉండేదెక్కడా? మీ ఇంటికి 4 బజారుల వెనుకగా. మా నాన్నగారు అని ఏదో చెప్పబోయింది. శరత్ అందుకుని, మీ నాన్నగారు సెక్రటేరియట్లో పనిచేస్తుంటారు. పేరు సూర్యనారాయణ గారు. మీ అమ్మ పేరు సరోజనమ్మ. మీ నాయనమ్మ పేరు పద్మావతమ్మ. నీవు పెద్దమ్మాయివి. నీ తర్వాత వాడు రాంబాబు. వాడు ఇంటర్ చదువుతున్నాడు. తర్వాత పిల్ల పేరు శ్యామల, ఎస్ఎస్సి చదువుతున్నది. తర్వాత గోపాల్. పాప 8, 6 క్లాసులు చదువుతున్నారు. మీ పని మనిషి పేరు లక్ష్మి. దాని మొగుడు నరసింహులు. నిన్ను రోజు రిక్షా మీద కాలేజీకి తీసుకెళ్లేవాడు రామదాసు. నీకు నళిని అనే ప్రాణమిత్రురాలు ఉంది. మీకు ఆస్తిపాస్తులు లేవు. అద్దె ఇంట్లో ఉంటున్నారు. మీ నాన్నగారు ఇంకా 3 ఏళ్లకు రిటైర్ అవుతారు. మీ నాన్నగారు నీకు ఈ ఎండాకాలంలో పెండ్లి చేద్దామనుకుంటున్నారు. అందుకని 5,000 బ్యాంకులో దాచారు. 10 రోజుల కింద మీ నాన్నగారు ప్రావిడెంట్ ఫండ్లో మ్యారేజ్ లోనుకు అప్లై చేశారు. నీకు మేనమామ కొడుకు ఉన్నాడు. పేరు సుదర్శనం. ఎంఏ 2nd క్లాసు. అతడు ఎలాగైనా నిన్ను చేసుకుని మీ నాన్నగారి ద్వారా ఉద్యోగం సంపాదించాలని చూస్తున్నాడు. నీకు వాడంటే బొత్తిగా ఇష్టం లేదు.
మీ అమ్మకి ఇష్టం, మీ నాయనమ్మకి ఇష్టం లేదు. మీ నాయనగారు తటస్థం. వారు మీ ఇష్టం ప్రకారం పెళ్లి చేయాలనుకుంటున్నారు. నెల కింద సుదర్శనం మీ ఇంటికొచ్చాడు. ఆ రోజు ఆదివారం అయితే నీవు నీ ఫ్రెండును తీసుకుని ఇంట్లో లేకుండా జువాలజికల్ గార్డెన్స్కి వెళ్ళి రాత్రికి సినిమా చూసుకుని 10ంటికి ఇంటికొచ్చావు. సుదర్శనం ఆ రోజు 4ంటికే వెళ్ళాడు తన ఊరు. ఆ రోజు మీ అమ్మ నిన్ను తిట్టింది. అన్నం తినకుండా పడుకున్నావు. 2 నెలల కిందట అన్నాడు. ఓ మై గాడ్, ఇంకా ఆపండి. మిమ్మల్ని చూస్తుంటే భయం పుడుతున్నది. మీకేమైనా దివ్యశక్తులున్నాయా? ఇన్ని విషయాలు. ఇంతేనా? ఇంకా విను. నీకెన్ని చీరలున్నాయో, ఎన్ని జాకెట్లున్నాయో, అందులో మ్యాజిక్ జతలెన్నో, ఎన్ని హ్యాండ్ బ్యాగులున్నాయో. ఆపండి, భయం పుడుతున్నది. నా విషయాలంత శ్రద్ధగా తెలుసుకున్నారు. ఎలా తెలుసుకోగలిగారు? అన్నది జయంతి ఆరాధనగా ఆప్యాయంగా శరత్ వంక చూస్తూ. మనకంటే మార్గం లేకుండా పోతుందా? ఆ డీటెయిల్స్ నీకెందుకులే. పోనీండి, అవన్నీ చెప్పవలసిన అవసరం నాకు లేకుండా చేశారు. సినిమాకెళదాం, ఏమంటావు? పదండి. ఇద్దరూ లేచారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ గార్డెన్ దాటేశారు. అలా కొంత దూరం నడిచి ఒక హోటల్లోకి దారితీశారు. ఇద్దరు టిఫిన్ కాఫీలు ముగించుకున్నారు. అక్కడి నుండి నేరుగా సినిమా హాల్కు బయలుదేరారు. సినిమా ఏమిటోనన్న ధ్యాసే లేదు వారికి. ఇద్దరూ పై క్లాసులో పక్కపక్కగా కూర్చున్నారు. ఇంటర్వెల్ తర్వాత శరత్ జయంతి చేతిని తనలోకి తీసుకున్నాడు. జయంతి చేతి వెనక్కి లాక్కోలేదు. సినిమా కాగానే ఆటో రిక్షాలో ఎక్కి ఇద్దరూ బయలుదేరారు. జయంతి, మీ నాన్ననెప్పుడు పరిచయం చేస్తావు? ఉండండి, రేపు కలుసుకుని చెబుతాను అన్నది జయంతి. శరత్ హఠాత్తుగా జయంతిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. జయంతి భయంగా డ్రైవర్ వంక చూసింది. డ్రైవర్ తన పనిలో నిమగ్నుడై ఉన్నాడు. జయంతి, ఐ లవ్ యూ, మై లవ్. జయంతి, జయంతి, ఇక నుంచి రోజూ గార్డెన్లో కలుస్తావు కదూ అంటూ జయంతిని మరోసారి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. జయంతి శరత్ క్రాఫ్లోనికి వేళ్లు దూచి మెల్లగా మెలిపెడుతూ అలాగే అంది. మిత్రుల దగ్గర సెలవు పుచ్చుకుని శంకరం ఉదయం 8ంటికల్లా లక్ష్మీదేవమ్మ గారి ఇంటికొచ్చాడు. రామన్న శంకరాన్ని లక్ష్మీదేవమ్మ రూంలోకి తీసుకెళ్లాడు. రా బాబు అంది లక్ష్మీదేవమ్మ. ఆమె దగ్గర కూర్చుని ఉన్న టామీ శంకరాన్ని చూడగానే అతని పైకి ఉరగపోయి కుర్చీకి గొలుసు కట్టి ఉండటం చేత ఆగిపోయింది. లక్ష్మీదేవమ్మ శంకరానికో బిస్కెట్ ఇచ్చి టామీకి తినిపించమంది. శంకరం భయంగా టామీకా బిస్కెట్ ఇచ్చి అది తింటుంటే మెల్లగా దాని వీపు నిమిరాడు. ఆ తర్వాత టామీ పిల్లిలాగా పడుకుని శంకరాన్ని వాసన చూస్తూ ఉండిపోయింది. రా బాబు, నీకు రూమ్ చూపిస్తాను అని లక్ష్మీదేవమ్మ లేచి ముందు నడవగా శంకరం ఆమెను వెంబడించాడు. అన్ని గదులలోనూ చాలా ఖరీదైన ఫర్నిచర్ ఉన్నది. ఆఖరుకు వంట ఇంటిలో గుండా పోతుంటే లక్ష్మీదేవమ్మ వంట మనిషి సీతాలును పరిచయం చేసింది. సీతాలకు 40 ఏళ్లుంటాయి. వితంతువు. సీతాలకు నమస్కరించి ముందుకు నడిచాడు. సీతాలు శంకరం వైపు చిత్రంగా చూస్తుండగా వంట ఇల్లు దాటుతుండగా అశోక్ వచ్చి మామ పిలిచావా అన్నాడు లక్ష్మీదేవమ్మతో. అవునరా, ఈ అబ్బాయి నీకు కొత్త ప్రైవేట్ మాస్టారు అంటూ శంకరాన్ని పరిచయం చేసింది. గుడ్ మార్నింగ్ మాస్టర్ అశోక్ అన్నాడు శంకరం ముఖం చిట్లించుకుని తన వైపు చూస్తున్న అశోక్తో. అశోక్ కొద్దిగా ఆశ్చర్యంగా చూచాడు శంకరం వైపు. అశోక్ చారల పైజమా, చారల షర్టు ధరించి స్లిప్పర్స్ వేసుకుని ఉన్నాడు. అతడికి 14 ఏళ్లు ఉంటాయి. పచ్చగా పసిరితీగలాగా పొడుగ్గా ఉన్నాడు. చిదిమితే పాలుగారే బుగ్గలు ఆడపిల్ల బుగ్గలను జ్ఞప్తికి తెస్తున్నాయి. కొద్దిగా మసిపూసినట్లుగా మీసాల దగ్గర సన్నని చిన్న వెంట్రుకలున్నాయి. కుర్రవాడి ముఖంలో తెలివి, పట్టుదల, అమాయకత స్పష్టంగా చూడగలిగాడు శంకరం. వంటగదికి 50 గజాల దూరంలో ఒక పక్కగా ఒక గ్యారేజీ, దాన్ని ఆనుకుని ఒక రూమ్ ఉన్నాయి. ఆ రూమ్ పైన మామిడి, ఉసిరికాయ చెట్లు చాలా ఎత్తుగా పరుచుకుని ఉన్నాయి. గ్యారేజ్ ఎదురుగా ఒక రోడ్డు లాంటిది బిల్డింగ్కు పక్కగా బజార్లోకి ఉన్నది. రోడ్డు నీటిగా ఉండటంతో లోపల కారు ఉండవచ్చునని ఊహించాడు శంకరం. అశోక్ లోపలికి రాగానే చూడు బాబు, రూమ్ బాగున్నదా అన్నది శంకరంతో. ఆ రూమ్లో ఒక మంచం, 2 కుర్చీలు ఉన్నాయి. ఒక మూలగా కిరసనాయిల్ స్టవ్, కొన్ని గిన్నెలు, పళ్ళాలు, బిందె ఉన్నాయి. అన్నిటినీ చూచి శంకరం చాలా బాగుందమ్మగారు అన్నాడు. బాబు, నన్ను మా అమ్మ అని పిలు. రామనుడు నీకు కావలసినవి అడుగు నిస్సంకోచంగా. మరి నేను వస్తాను. సాయంకాలం 4 గంటలకు నా రూమ్కి రా, మాట్లాడాలి అని వెళ్ళిపోయింది లక్ష్మీదేవమ్మగారు. సంచి మంచం మీద పడేసి ఒక కుర్చీ మీద కూర్చుని శంకరం అన్నాడు. కూర్చోవై అశోక్.
ఇప్పుడే మొదట పెడతారా ప్రైవేట్ మాస్టారు గారు అన్నాడు భయంగా అశోక్. పక్కపక్క నవ్వాడు శంకరం. అశోక్ భుజం మీద చేతితో తట్టి, ఈరోజు నీవు బతిమలాడినా చెప్పను అన్నట్లు మీ స్కూలు ఎప్పుడు రీఓపెన్ చేస్తారు అన్నాడు. ఇక 4 రోజులకండి అన్నాడు అశోక్ సంతోషంగా. వెరీ గుడ్. ఈ 4 రోజులు ప్రైవేట్ లేదు, నీ ఇష్టం. ఓపిక ఉంటే ఇక్కడ కూర్చుని మాట్లాడు, లేకుంటే హాయిగా సెలవులు ఎంజాయ్ చెయ్యి అన్నాడు. అశోక్ సంతోషం పట్టలేక, మాస్టారు గారు, ఈ రోజున 10 గంటలకు టార్జన్ మ్యాట్నీకి నా ఫ్రెండ్స్తో వెళదామనుకుంటున్నాను. మిమ్మల్ని చూడగానే గుండెలో రాయపడింది. ప్రోగ్రాం గోవిందా అయిందనుకున్నాను. అయినా మా మామ నన్ను దుంప తెంచుతుందండి. అక్కలను ఒక మాట అనదు, వాళ్ళెన్ని సినిమాలకెళ్ళినా సరే అన్నది. అవునోయ్, ఆడవాళ్లకు ఆడవాళ్ళంటే అభిమానం. అదీ కాక స్టంట్ పిక్చర్లంటే వాళ్ళకు భయం. అవి చూచి నువ్వు జడుచుకుంటావనో చెడిపోతావనో ఆమెగారి భయం అన్నాడు రహస్యంగా, మామగారికి ఎక్కడ వినపడుతుందో నన్నట్లుగా. అశోక్ ముఖం సంతోషంతో వెలిగిపోతున్నది. ఎంత కరెక్ట్గా చెప్పారండి. మామను క్షణంలో స్టడీ చేశారు అంటూ మాస్టర్ వైపు చిత్రంగా చూచాడు అశోక్. ఇంతలో రామన్న ఒక పెద్ద బుట్ట నిండా సామానులు పట్టుకుని వచ్చి బుట్ట కిందకు దించి, పంతులు గారు, ఇవి తీసుకుని సర్దుకోండి. పప్పు ఉప్పు అన్నీ ఉన్నాయి. ఒక అరగంట దాటి కూరలు పెరుగు పట్టుకొస్తాను. ఏం కావాలన్నా అడగండి. అమ్మగారు గట్టిగా చెప్పారు కావలసినవి కొనుక్కోమని అంటూ వెళ్ళిపోయాడు. శంకరం లేచి తన చేతి సంచిలో ఉన్న గుడ్డలను బయటకు తీశాడు. ఒక జత లాల్చీ, ఫైజ్మా, 2 లుంగీలు, 2 తుండ్లు, కొన్ని నోటు పుస్తకాలు. అశోక్ వాటిని గమనిస్తూ, మాస్టారు, మీ సామాన్లన్నీ ఎప్పుడు తెచ్చుకుంటారండి అని అడిగాడు. నా సామాన్లన్నీ ఇవే. అశోక్ ఆశ్చర్యంగా చూచాడు శంకరం వంక. శంకరం అశోక్ను గమనించకుండా గుడ్డలను సర్ది బుట్ట దగ్గర కూర్చుని పొట్లాలన్నీ ఒక్కొక్కటి విప్పి చూస్తున్నాడు. హఠాత్తుగా అశోక్ కుర్చీలో నుండి దిగి వచ్చి బుట్టలోని పొట్లాలు విప్పటంలోనూ, సామానులను గిన్నెల్లోనూ డబ్బాలలోనూ పోయటంలోనూ సహాయపడుతూ, మాస్టారు, మీరు వెనుక చాలా ఆస్తి గలవారట కదా, భాగ్యవంతులని కూడా చెప్పింది మా అమ్మ అన్నాడు అశోక్. మాస్టారు భాగ్యవంతుడిగా పుట్టి పేదరికంలో ఉండటం అశోక్ లేత హృదయాన్ని కదిలించింది. అవునోయ్, అదంతా పోయింది. మా నాన్నగారి హయాంలో స్నేహితుల మాటలని అంతా పోగొట్టుకున్నారు. మాస్టారు, అంత పెద్దవారిని కూడా స్నేహితులు పాడు చేయగలరా అండి? వారు చెడు స్నేహితులను గుర్తుపట్టలేకపోయారా అండి? స్నేహితుల వల్ల చెడిపోవటానికి వయసుతో సంబంధం లేదు అశోక్. అట్టివారి నుండి తప్పించుకోవాలంటే స్వంత తెలివి అవసరం. ఉదాహరణకు ఈ రోజున సినిమాకెళదామా అనే నీ స్నేహితులంతా మంచివారు. రేపు బడి తీశాక బడికి నామం పెట్టి సినిమాకు పోదామనేవారు చెడ్డవారు. పరీక్షల టైంలో సినిమాలకు పోదామనేవారు దుర్మార్గులు. అలా మనం గ్రహించాలే కానీ ఎవరి ముఖాన వీడు మంచి స్నేహితుడు, వీడు చెడ్డవాడు అని వ్రాసి ఉండదు. ఒకే వ్యక్తిలో 2 లక్షణాలు ఉండొచ్చు. వాటిని పరిశీలించగల నేర్పు ఉండాలి. అలాంటి నేర్పు లేకుంటే మా నాన్నగారిలాగా నాశనమైపోతారు. వారిని ఆశ్రయించుకున్న వారిని అన్యాయం చేస్తారు. అశోక్ ఆలోచనలో మునిగిపోయాడు. నిశ్శబ్దంగా శంకర్కు సహాయం చేస్తూ కూర్చున్నాడు. ఇంతలో రామన్న ఒక గిన్నెతో పెరుగు, ఒక లోటాతో పాలు, ఒక ప్లాస్టిక్ సంచిలో కూరగాయలు తీసుకొచ్చాడు. వాటిని అశోక్ అందుకుని, మాస్టారు, మీకు వంట చేయడం వచ్చా అని అడిగాడు. బ్రహ్మాండంగా చేస్తాను. వంకాయ కూర చేయటంలో నాకు చాలా ఖ్యాతి ఉంది. ఒక రోజున ఎప్పుడైనా చేసి నీ చేతి తినిపిస్తాను. మాస్టారు, ఇవిగో రామన్న పాలు తెచ్చాడు, కాఫీ పెట్టుకోండి. శంకరం పాలందుకుని స్టవ్ వెలిగించి డికాషన్ పెట్టి మెల్లగా కాఫీ తయారు చేసి 2 గ్లాసులలో పోసి అశోక్ ఒక గ్లాసు ఇచ్చి తాను గ్లాసు తీసుకున్నాడు. అశోక్ కాఫీని చప్పరించి, బ్రహ్మాండంగా ఉంది మాస్టారు, ఎంత బాగా చేశారు. ఎన్నిసార్లు చెప్పినా సీతలు కాఫీ చేయమంటే పానకం చేస్తుంది. పైగా అంటుంది, ఏంటి బాబు కాస్తేగా చక్కెర వేసింది, చిన్న పిల్లవాడివి, హాయిగా తీయగా తాగక అని అన్నాడు. అంతేనోయ్, ఎవరికి ఏ టేస్ట్ ఉంటుందో అందరికీ అలాగే ఉంటుందనుకుంటారు. అవునండి, రామన్న చెబుతుంటాడు, సీతాలు ఒక కప్పు కాఫీలో 5-6 చెంచాల చక్కెర వేసుకుంటుందట అంటూ నవ్వాడు అశోక్. అది సరే, మ్యాటింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నావు కదా, ఖాతా కానీ వేసుకుని కూర్చున్నావేం, టైం అయిపోవటంలే. అశోక్ ఒక్క క్షణం సందేహించాడు, మ్యాట్నీకి వెళదామా వద్దా అని. ఆఖరుకు పోదామని అనిపించినట్టుంది. సరే వెళతాను మాస్టారు, మధ్యాహ్నం భోజనం చేసి వస్తాను మీ దగ్గరకు అని వెళ్ళిపోయాడు అశోక్. శంకరం హాయిగా నిట్టూర్చాడు. సాయంకాలం 4 గంటలు కాగానే శంకరం లక్ష్మీదేవమ్మ గారు రూమ్కొచ్చాడు. ఆమె సోఫాలో కూర్చుని ఉంది. శంకరాన్ని చూడగానే ఆమె కూర్చోమంది.
టామీ ఆమె కుర్చీ దగ్గర నుండి లేచి వచ్చి శంకరం కాళ్ళ దగ్గర తచ్చాడుతున్నది. శంకరం టామీని దువ్వుతూ కూర్చున్నాడు. బాబు, మధ్యాహ్నం వంట చేసుకుని భోజనం చేశావా? చేశానండి మామగారు. ఏం చేసుకున్నావు అన్నంలోకి? చింతపండు పచ్చడి, ఉర్లగడ్డ పులుసు. చేసుకోవటం చేతనవుతుందా? బాగా అలవాటేనండి. మీ శిష్యుడికి మొదటి రోజే సెలవిచ్చేశావే అన్నది నవ్వుతూ. అవునండి, మొదటి రోజే మొదలు పెడితే కుర్రాడు బెదిరిపోతాడు. ఇంకా 4 రోజులు అతడి ఇష్టం వచ్చినట్లు తిరగమన్నాను. బడి తీసిన తర్వాత మొదలుపెట్టి మొదట్లో మెల్లగా చదువు చెబుతూ పోదామని నా భావం. అలాగే కానివ్వు బాబు, నీ ఇష్టం. వాడి మీదే నా ఆశ బాబు అంటూ నిట్టూర్చింది లక్ష్మీదేవమ్మ. శంకరం మౌనంగా ఉన్నాడు. బాబు, నిన్ను చూచిన మొదటి క్షణంలో నాకు నీ మీద సదభిప్రాయం ఏర్పడింది. అశోక్ కూడా అప్పుడే నిన్ను మంచి మాస్టర్ కింద జమకట్టేశారు. శంకరం బిడియంగా తలదించుకున్నాడు. చూడు బాబు, నీవు ఈ ఇంటిని నన్ను చూచి మేము చాలా ఆనందంగా ఉన్నామనుకుంటున్నావు కదూ. నా హృదయంలో అగ్నిపర్వతాలు పగులుతున్నాయి. నీ అంతటి విషాదగాథ కాకపోయినా ఈ కుటుంబం అదే మార్గాన పోతున్నదని నా రూఢీ భావన. ఆశ్చర్యంగా చూచాడు శంకరం. అవును బాబు, నా అత్తారిల్లు పుట్టిల్లు రాజమండ్రి దగ్గర మండపేట. మాది రైతు కుటుంబం. తరతరాలుగా వ్యవసాయం, తోటలు, పాడి పంటలు చూచుకునేవారు. మా వారు ప్రథమంగా వారి వంశంలో ఇంగ్లీషు చదివారు కొద్దిగా. ఆ తర్వాత వారు కాంట్రాక్టులలో దిగి 2 చేతులు సంపాదించిపోయారు. నాకు ఒక్కడే కుమారుడు, జనార్దనం. వాణ్ణి ఈ ఊళ్ళోనే ఇంజనీర్ చదువు చదివించాను. వాడు డాక్టర్ చదివిన ఓ పిల్లను ప్రేమించాడు. పేరు కమల. నేను వారు ఎంతో చెప్పి చూచాం, కులం కాని కులం పిల్లను చేసుకోవద్దని. కానీ వాడు వినలే. ఏం చేస్తాం, ఒక్కగానొక్క పిల్లడయ్యే. ఆమోదించక తప్పలేదు. అలా జరిగిపోయింది వారి పెళ్ళి. ఆ తర్వాత వారిద్దరూ స్టేట్స్కి వెళ్ళారు పై చదువులకు. అక్కడే వనజ, రేణులు, కమలలు పుట్టారు. తర్వాత 5 ఏళ్లకు అశోక్ పుట్టాడు. వాడు పుట్టిన సంవత్సరానికే మా కష్టాలు ప్రారంభమయ్యాయి. జనార్దనం షికాగో కార్ల ఫ్యాక్టరీలో ప్రస్తుతం నెలకు దాదాపు 15,000 జీతం తీస్తున్నాడు. అది కమల స్వంత నర్సింగ్ హోమ్ను నడుపుతూ నెలకు 30,000 సంపాదిస్తున్నది. మా దురదృష్టవశాత్తు కోడల పిల్ల చాలా అందగత్తే. ఎంత అందగత్తెయో రేపు వనజను చూస్తే నీకే తెలుస్తుంది. అశోక్ పుట్టిన ఏడాదికి అది ఎవరినో తెల్లవాడిని ప్రేమించిందట. అంతే, మా వాడితో తెగదెంపులు చేసుకుని వాడిని పెళ్లి చేసుకుంది. ఆ తెల్లవాడు దీనికంటే పెద్ద డాక్టరట, కోటీశ్వరుడట. మళ్ళీ దానికిప్పుడు పిల్లలట. అది ఇంకొకరిని ప్రేమించిన తర్వాత జనార్దనం 1 సంవత్సరం పిచ్చిగా తిరిగాడు. ఆ దిగులుతో మా వారు కన్నుమూశారు. జనార్దనం ఆ తర్వాత ఇంతవరకు స్వదేశం రాలేదు. ఆఖరికి కన్న తండ్రి చావుకైనా రాలేదు. అయిన వాళ్లకు ముఖం చూపించలేదు. ఇక ఈ దేశం రాను అన్నాడు. ఆ తర్వాత ఏడాది బిడ్డ అశోక్ను, వనజను, రేణును ఇక్కడికి పంపేశాడు. ఆస్తి అంతా ముగ్గురి పేరున వ్రాశాడు. పిల్లలను పెంచి పెద్ద చేసే భారం నాపైన వేశాడు. అప్పటికి ఉండబట్టలేక 3 ఏళ్ల కిందట వెళ్ళి ఆ అబ్బాయిని చూచి అక్కడ క్షణం ఉండలేక వచ్చేశాను. కమలతో తెగదెంపులు చేసుకున్న ఏడాదికి వాడు ఒక తెల్లదాన్ని పెండ్లి చేసుకున్నాడు. దానికి ఇప్పుడిద్దరు బిడ్డలు. వాడిప్పుడు అమెరికా పౌరుడు. ఇక ఈ పిల్లనైనా ఒక ఒడ్డు చేద్దామంటే అది ఏటూ తోచక చస్తున్నాను. వనజ రూపంలో, గుణంలో తల్లి పోలిక. దొరసాని పోలికలన్నీ దాని దగ్గరున్నాయి. నన్ను ఖాతరు చెయ్యదు. ప్రతి సెలవులకి స్టేట్స్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. దానికి అమ్మ మీద అభిమానం, నాన్నపైన ద్వేషం. అక్కడికెళ్ళినా ఉన్నన్నాళ్ళు ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తండ్రిని చూడను కూడా చూడదట. ఇక రేణుకు తండ్రి మీద అభిమానం. తల్లిని విపరీతంగా ద్వేషిస్తుంది. అదైనా బుద్ధిగా ఉండి చదువుకుంటుందనుకుంటే ఈ వనజ వల్ల అది చెడిపోతుందేమోనని భయం. రేణు ఇంతకు ముందెప్పుడు స్టేట్స్ వెళ్ళలేదు. ఈ తడవ వనజ బలవంతం వల్ల వెళ్ళింది. వెళ్ళిన వనజ తల్లి దగ్గర, రేణు తండ్రి దగ్గర ఉంటారట. మరేం చేశారో ఏమో. ఈ కుర్ర నాగన్న అశోక్ ఉన్నాడంటే వాణ్ణి చూస్తే కడుపు తరుగుకుని పోతుంది. పుట్టి ఊహ తెలిసినప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు. రాలుగా ఈ వెధవలాగా తిరగటం నేర్చుకుంటున్నాడు ఈ మధ్యనే. మొన్న అక్కలతో స్టేట్స్కి వెళతానని పోరు పెట్టాడు. కానీ నేనే పంపలే. పెద్ద చదువులు చదివిన వారే అక్కడికి పోతే తల్లకిందులుగా మారిపోతారు. ఇక పసివేధవ సంగతేమిటి? ఆడపిల్లలను చూస్తే కడుపు చెరువవుతుంది. ఈ పిల్లలకి ఎక్కడైనా సంబంధాలు చూద్దామంటే ఒక్కటి కుదరటం లేదు. లక్షలు కట్నాలు పొయ్యగలను. కానీ మొగుణ్ణొదిలి రెండో పెళ్లి చేసుకున్నది. కులంకాన్ని తల్లి అనే మచ్చలు ఎక్కడికి పోయినా ఎదురు తగులుతున్నాయి. అందం కలిగి, ఆస్తులు కలిగి, మగదిక్కు లేక స్వేచ్ఛా జీవితం గడిపే వీరి చుట్టూ కాకులు మూగినట్లు మూగుతున్నారు మగపిల్లలు.
ఎవరి చేతుల్లో పడి అన్యాయమైపోతారేమోనని అనుక్షణం తల్లడిల్లిపోతుంటాను అంటూ కంటనీరు గుక్కుకున్నది. ఊరుకోండి మామగారు, మీ హృదయంలో ఇన్ని అగ్నిపర్వతాలున్నాయని ఊహించలేదు అన్నాడు శంకరం సానుభూతిగా. అంతేకాదు బాబు, నాకు ఏడాది నుండి బ్లడ్ ప్రెషర్, ఎన్ని మందులు తిన్నా తగ్గటం లేదు. నాకు వయసు పైన పడుతుంది. ఇక ఎన్నాళ్ళో బతకను. నేను బతికి ఉండగానే ఈ పిల్లలు జీవితంలో ఒక ఒడ్డు పట్టగలరా? అవి నా ఆందోళన. అలా అధైర్యపడకండి మామగారు. అన్నిటికీ భగవంతుడి మీద భారం వేయండి. మీ ఆందోళనల వల్ల జబ్బు ఎక్కువైతే మీ పిల్లలకు నష్టం కలుగచేయవచ్చు. అలా కాకుండా మీరు ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటే వాళ్లకు మేలు కదా. అన్నీ తెలుసు బాబు, కానీ మనసు కుదుట పడటం లేదు అన్నది లక్ష్మీదేవమ్మ. శంకరం తర్వాత అనేకమైన సంగతులు ఆమెతో ఒక అరగంట ముచ్చటించి ఆమెను విశ్రాంతి తీసుకోమని శరత్ రూము వైపు బయలుదేరాడు. రూమ్లో శరత్ లేడు. శర్మ, గోపి ఉన్నారు. శంకరాన్ని చూడగానే సంతోషంగా ఆహ్వానించాడు గోపి. రండి రండి శంకరం గారు, వనజ ఎప్పుడొస్తుందట? సోమవారం నాడు వస్తుందట. ముసలితనతో బాగా పరిచయం చేసుకున్నారా? ఆశగా అడిగాడు. గోపి ముఖంలోకి శంకరం చూచాడు. అతడి ముఖంలో మలినమైన మనస్సును మొదటిసారిగా చూచాడు శంకరం. చూడండి గోపిగారు, ఆమె చాలా రిజర్వ్డ్ మనిషిగా కనిపించారు. అయినా నేను వారి ఇంట్లో ఒక విధంగా సర్వెంట్గానే కదండి. ఆమెను మాటలతో బోల్తా కొట్టించడం చాలా కష్టం అనిపిస్తున్నది. ఆలోచనలో పడ్డాడు గోపి. శర్మ అన్నాడు, శంకరం గారు, జీతం ఎంత మాట్లాడుకున్నారు? ఇంకా ఆ సంగతి తేలలేదు. ప్రస్తుతం నా భోజనం సామాగ్రి సప్లై చేస్తున్నారు. మరి ఇంకా ఇతర ట్యూషన్లు చెప్పుకోరా? ఇప్పుడే చెప్పలేను. ఇప్పుడు నా మెయింటెనెన్స్ అంతా వారు చూస్తున్నారు కదా. కొన్నాళ్ళయ్యాక వారినే కదిపి చూస్తాను. అలాగే కానివ్వండి. మీరు నచ్చితే వారే బహుశా మీకు సరిపోయే జీతం ఇవ్వగలరు. అన్నట్లు శరత్ ఏడి? ఇంకెక్కడి శరత్? జయంతితో తిరగటం, ఆఫీసుకి వెళ్ళటం, ఏ రాత్రికో రావటం అన్నాడు శర్మ నవ్వుతూ. ఓ 10 నిమిషాలు వాళ్లతో మాట్లాడి తన రూముకొచ్చాడు శంకరం. అప్పటికి 7 గంటలైంది. రూమ్ తలుపు తీయగానే అశోక్ వచ్చాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. శంకరం అశోక్ను స్కూలు జీవితం గురించి, స్నేహితుల గురించి అడిగాడు. అశోక్ ఉత్సాహంగా చెప్పుకుని పోయాడు. ఆ తర్వాత 2 రోజులు అశోక్, శంకరం హైదరాబాదులో చాలా చోట్ల తిరిగారు కారులో. పబ్లిక్ గార్డెన్స్, సాలార్జంగ్ మ్యూజియం, జువాలజికల్ గార్డెన్స్ వగైరా. అశోక్ 30 సంవత్సరాలు గల వ్యక్తితో చనువుగా తిరగడం ఇదే ప్రథమం. తండ్రి ప్రేమకు నోచుకొని అశోక్ మనసును చక్కగా గ్రహించాడు శంకరం. ఈ 3 రోజులు అశోక్ చదువుని గురించి కానీ, అతడికి వచ్చిన మార్క్స్ గురించి కానీ శంకరం అడగనేలేదు. చాలా తక్కువేనని అశోక్ చెప్పకనే గ్రహించాడు శంకరం. సోమవారం పగలు 10:30 కల్లా అశోక్, శంకరం రామన్న డ్రైవ్ చేయగా బేగంపేట ఏరోడ్రోమ్ చేరి లౌంజ్లో తిరుగుతున్నారు. బొంబాయి నుండి ప్లేన్ రావటానికి ఓ అరగంట టైం ఉంది. అదే ప్లేనులో వనజ, రేణు వస్తున్నారు. శంకరం గుండె వేగంగా కొట్టుకుంటున్నది. ఇప్పటికీ అశోక్ లక్ష్మీదేవమ్మల దృష్టిలో తను మంచివాడిగా గుర్తించబడ్డాడు. ఈ దొరసానమ్మలు ఏం చేస్తారో అని దిగులుగా ఉన్నాడు. అశోక్ ఉత్సాహంగా శంకరానికి విమానాశ్రయంలోని విశేషాలు చూపుతున్నాడు. శంకరం విమానాశ్రయం చూడటం ఇదే మొదలని ఒప్పుకున్నాడు అశోక్తో. మాస్టారు, చిన్నక్కంటే నాకు ప్రాణం, వనజక్కంటే కొద్దిగా భయం. దానికి నాకు మాటలంకి కుదరదు. వనజక్క ఎప్పుడూ విపరీతంగా మాట్లాడుతుంది. అవునన్నది కాదు అని, కాదన్నది అవును అని అంటుంది. నన్ను ఒక్కొక్కప్పుడు తెగ కోప్పడుతుంది. ఒక్క అరగంట తర్వాత నన్ను చిన్నపిల్లాన్ని లాలించినట్లు లాలిస్తుంది. అప్పుడు నేను బెట్టు చేస్తుంటాను. ఇంట్లో సర్వెంట్స్ అనుకుంటుంటారు, వనజక్క చేత ఎవరు చివట్లు తింటారో ఆ రోజు ఆ వేళ వాళ్ళకి పండగ అని. దానికి కోపం వస్తే భయంకరంగా తిడుతుంది వాళ్ళను. ఆ కొంచెం సేపు వాళ్ళ ఉద్యోగాలు పోతాయేమోనని భయపడతారు ఆ క్షణాన. కానీ తర్వాత వాళ్ళని పిలిచి డబ్బులిచ్చి సినిమాకు పొమ్మంటుంది. రేణు అక్క అలా కాదు. మా అమ్మ అంటుంది, ఓసే రేణు, ఒక విధంగా చూస్తే వనజే మంచిది. మనసులో ఉన్నదేదో బయటకు కక్కుతుంది. నీవట్లా కాదు, కడుపు నిండా ఆలోచనలు ఎప్పటికీ బయటపడవు అని. ఇలా సాగిపోతున్నది అశోక్ వాక్ప్రవాహం. శంకరానికి వనజ, రేణుల టెంపర్మెంట్ కొద్ది కొద్దిగా అర్థం కాసాగింది. ఇంతలో అనౌన్స్ చేశారు, బొంబాయి నుండి వచ్చే ప్లేను వచ్చేస్తున్నదని. విమానాశ్రయం పైగా జెట్ ఇంజిన్ రొద వినిపించింది. శంకరం పైకి చూచాడు. అశోక్ అతనితో, అదిగో కార్వెల్ జెట్, అందులో అక్కలుంటారు అన్నాడు ఉత్సాహంగా. మరో 5 నిమిషాల కల్లా విమానం ఆగి అందులో నుండి ప్రయాణికులు దిగుతున్నారు. అక్క అంటూ చేయి ఊపాడు అశోక్.
ఒకే డ్రెస్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు అశోక్ వైపు సంతోషంగా చూస్తూ చేతులూపుతున్నారు. బిల్డింగ్లోకి వనజ, రేణులు రాగానే రామన్న, అశోక్ ముందుకు వెళ్లి వాళ్ళను కలుసుకున్నారు. నలుగురు మాట్లాడుకుంటూ శంకరం ఉన్న దగ్గరికి వచ్చారు. ఆ ఇద్దరిలో వనజ ఎవరో తెలుసుకోవటానికి అట్టే కష్టపడలేదు శంకరం. ఇద్దరిలో కొద్దిగా బొద్దుగా ఉన్న అమ్మాయి వనజ అని తెలుస్తూనే ఉంది. మేలిమి బంగారు దేహఛాయ, జీవంతో నడయాడే అజంతా సుందరవలే ఉన్న దేహ సౌష్ఠవం, చక్కని గుండ్రని ముఖం. చూస్తుంటే లక్ష్మీదేవమ్మ వనజ అందాన్ని గురించి చెప్పింది చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు శంకరం. వనజ లేతాకు పచ్చరంగు, ఎర్రని జెరీ బార్డర్ అంచు కలిగిన సిల్కు చీర ధరించింది. పైన లేడీస్ వేసుకునే ఉలెన్ కోట్ ఉంది. పెదవులకు లిప్స్టిక్, పాశ్చాత్యపు పద్ధతిలో ఉన్న జుట్టు, ముఖాన ఎర్రని తిలకంతో చాలా అందంగా ఉంది. రేణు కూడా అన్నిటిలో అలాగే ఉన్నది. కానీ వనజ ముఖం వల్లే కాక కోలగా ఉన్నది. వనజ ముఖంలో రాజసం ఉట్టిపడుతుంటే రేణు ముఖం సాత్విక గంభీరాలకు పులుముకుని ఉంది. రేణు వనజ కంటే కొద్దిగా సన్నగా ఉన్నది. ఈ కొద్ది మార్పుల తప్ప వారిలో ఎక్కువగా భేదం లేదు. వీరు నా కొత్త మాస్టారు, 4 రోజుల కింద మామ కుదిర్చింది అంటూ శంకరాన్ని పరిచయం చేశాడు అశోక్. వనజ శంకరాన్ని నకసిక పర్యంతం పరిశీలించింది. రేణు నిర్లిప్తంగా, అనాసక్తంగా శంకరాన్ని చూస్తుంటే శంకరం దుస్తులు, వినయం ఉట్టిపడే ముఖం చూచి వనజ ఆముదం తాగిపోయే పసిపిల్లలా ముఖం పెట్టింది. నమస్కారమండి అమ్మాయి గారు అని శంకరం వనజకు, రేణుకు నమస్కరించాడు. రేణు ప్రతి నమస్కారం చేసింది. వనజ శంకరంతో కొద్దిగా జుగుప్సగా, అమ్మాయి గారు, అమ్మగారు, బామ్మగారు అని నన్ను పిలవకండి, మిస్ వనజ అని పిలవండి అన్నది. శంకరం కంగారుగా, అలాగేనండి మిస్ వనజాదేవి గారు అన్నాడు. అదిగో మళ్ళీ అండీలు, గుండీలు, గార్లు, దేవులు, దెయ్యాలు తగిలిస్తున్నారు. సింపుల్గా మిస్ వనజ అని పిలవలేరా? ఓరియంటల్ సెర్విలిటీ అని విసుక్కున్నది. అలాగే మిస్ వనజ, మీరు చెప్పినట్లుగానే పిలుస్తాను అన్నాడు శంకరం. బహు సూక్ష్మంగా కోపం కలిసి ఉంది అతని మాటల్లో. ఇప్పుడు శంకరాన్ని తేరిపారా చూసింది మొదటిసారిగా. ఈ శంకరం మనిషిలాగానే ఉన్నట్లున్నాడే అన్నట్లుగా. వనజ ముఖంలో కొద్దిగా అసంతృప్తి తేలి మళ్ళీ మాయమైంది. ఇంత త్వరలోనే మిస్ వనజ అని పిలవగలడనుకోలేదు వనజ. ఇంతలో రామన్న వచ్చి, అమ్మగారు లగేజీ కారులో పెట్టాను పదండి అన్నాడు. వనజ, రేణులు వెనక సీట్లో కూర్చున్నారు. అశోక్ వారి మధ్య కూర్చున్నాడు. శంకరం ఫ్రంట్ సీట్లో కూర్చోగా రామన్న కారు డ్రైవ్ చేస్తున్నాడు. కారు తారు రోడ్డు మీద సన్నగా జారిపోతున్నది. ఏమిరా అశోక్, నేను చెప్పిందేమిటి, మామ చేసిందేమిటి అంది వనజ. ఏమిటక్కా అన్నాడు అశోక్. ఏ ఆంగ్లో ఇండియన్ మాస్టర్నో, యూరోపియన్ మాస్టర్నో పెట్టమంటే ఈ తెలుగు మాస్టర్ ఎక్కడ చిక్కాడు రాముకు? శంకరం మాస్టారు BA దాకా చదివారు లెక్కలతో. తెలుగు మాస్టర్ కాదక్కా. తెలుగు, లెక్కలు, సోషల్ చెప్పి నెలకు 10-25 తీసుకునే మాస్టారు కాదురా నా దృష్టిలో ప్రైవేట్ మాస్టర్ అంటే. నెలకు 1000 రూపాయలైనా తీసుకుని ఈ 20వ శతాబ్దపు ఉత్తరార్ధం అతి వేగంగా పోయే ఆధునిక ప్రపంచాన్ని అర్థమయ్యేలాగు చెప్పేవారు కావాలి. అనాగరికంగా అజ్ఞానంతో వెనుకబడిన దేశంలోని పిల్లలను ఆధునిక ప్రపంచంలో తిరగాడగలిగేవారుగా రూపొందించగల మాస్టర్లు కావాలి. శంకరానికి ఒళ్ళంతా కారం పూసినట్లున్నది. కారులో నుంచి దిగిపోదామా అనిపించింది. అసౌకర్యంగా సీట్లో అటూ ఇటూ కదిలాడు. రేణు సగంలో అందుకుని, ఊరుకో వనజ, మనకెలాంటి మాస్టారు కావాలో మనం సంప్రదించుకుని నిర్ణయించాలి. అంతేకాని మేనర్లెస్గా మాట్లాడకూడదు. 20 రోజుల నుండి మేనర్స్ అంటూ నా దుంప తెంచావు కదా. ఏం మేనర్స్ స్టేట్స్లోనే కానీ ఇండియాలో పనికిరావనుకున్నావా అన్నది. రేణు వైపు ఉరిమి చూసి ఏదో అనబోయి సర్దుకున్నది వనజ. శంకరం గారు చాలా మంచివారక్క అన్నాడు అశోక్. ఎవరూ పట్టించుకోక మౌనంగా కూర్చున్నారు. కారు పోర్టికోలో ఆగింది. వనజ, రేణు లక్ష్మీదేవమ్మ మాటలలో పడిపోయారు. శంకరం మెల్లగా తన రూము చేరుకుని లోపలికెళ్ళి తలుపు మూసి మంచం మీద పడుకున్నాడు. మరుసటి రోజున బళ్ళు, కాలేజీలు తెరిచారు. ఆనాడు సాయంకాలం ప్రోగ్రెస్ కార్డు చేతపుచ్చుకుని శంకరం రూములోకొచ్చాడు అశోక్ బెక్కుముఖం పెట్టుకుని. అశోక్ ముఖంలోకి చూస్తూ మౌనంగా కార్డు తీసుకుని పరిశీలించాడు శంకరం. కూర్చోవై అశోక్. అశోక్ శంకరానికి ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు మౌనంగా. శంకరం కార్డు చూస్తూ ఇంగ్లీషు 60, తెలుగులో 40, హిందీలో 30, లెక్కలలో 18, సైన్స్లో 39, సోషల్ 42 చదివాడు. అశోక్ ముఖం వేలాడేశాడు. నాకు చాలా సంతోషంగా ఉందోయ్. ఆశ్చర్యంగా, అనుమానంగా చూచాడు అశోక్ శంకరం ముఖంలోకి. ఇవి నీకు సిగ్గుపడవలసిన మార్కులని గ్రహించినందుకు.
మళ్ళీ తలదించుకున్నాడు అశోక్. ఇంగ్లీష్లో స్ట్రాంగ్గానే ఉన్నావు. సైన్సు సోషల్ పర్వాలేదు. లెక్కలంటే నీకు ఇంట్రెస్ట్ లేదా? ఉండేదేనండి. 8వ క్లాసు దాకా ఎప్పుడూ 90లే వచ్చాయి. మరి 8వ క్లాసులో కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకున్నాను. కానీ మొదట్లో టైఫాయిడ్ వచ్చి 1 నెల రెస్టు. అది 15 రోజులు బడికెళ్ళలేదు. ఆ తర్వాత నాకు ఆ లెక్కలు అర్థం కాలేదు. నేను కాంపోజిట్ మానుకుని జనరల్ తీసుకుంటాను మొర్రో అంటే వనజక్క వినదు. నేను ఇంజనీర్ కావాలంటుంది. అయితే నీకు ఇంజనీర్ కావాలని లేదా? ఉంది. లేక డాక్టర్గా కానీ లెక్చరర్గా కానీ పోదామని ఉందా? డాక్టర్లంటే నాకు అసహ్యం. లెక్చరర్ అవుదామని లేదు. నేను ఒక పెద్ద సైంటిస్ట్ కావాలని నా కోరిక. రైట్, బాగుంది. మనకు కోరికలుంటే చాలదోయ్, వాటిని సాధించే పట్టుదల ఉండాలి. అసలు మనం ఆ ఐడియాల్స్కు సరిపోతామో లేదో చూసుకోవాలి. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ప్రతివాడు లెక్కలవాడుగానో చరిత్రకారుడుగానో పుడతాడట. లెక్కలవాడికి చరిత్ర అంటే తలపోటు, చరిత్రవాడికి లెక్కలవాడంటే నవ్వుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నీకు చరిత్ర ఇష్టమా? చచ్చే బోర్. అయితే సందేహం ఎందుకు? నీవు లెక్కలవాడివే. అయితే 8వ క్లాసు మొదట్లో ఫండమెంటల్స్ చేసేటప్పుడు నీవు బడికి వెళ్ళలేదు. అందుకని నీకు లెక్కలంటే భయం పట్టుకుంది. అవునా? అవును మాస్టారు. పోయిన ఎండాకాలం సెలవులలో ఒక ప్రైవేట్ మాస్టర్ వచ్చారు. ఆయన చెప్పేది నాకు అర్థమయ్యేది కాదు. పొద్దుగూకులు ఎదురుగా కూర్చోమనేవాడే కానీ నేను తప్పించుకుని పోతుండేవాడిని. మా అమ్మ తిట్టేది. ఆ మాస్టారుకి విసుగు పుట్టి మానుకున్నాడు అంటూ నవ్వాడు అశోక్. శంకరం కూడా బిగ్గరగానే నవ్వాడు. అది సరే, నీవు ఎక్కాలు రాకుండా లెక్కలు చేయగలవా? ఎలా మాస్టారు? ఒక్క లెక్క నడవదు కదా? అవునా? ఇది అంతే. ఫండమెంటల్స్ రాకుంటే కాంపోజిట్ లెక్కలు పోను పోను ఇంకా బాధిస్తాయి. నా సలహా ఏమిటంటే నీ ముందు కష్టపడి ఫండమెంటల్స్ నేర్చుకో. చెబుతాను. ఎంత? 20 రోజుల్లో నీ 8వ క్లాస్ లెక్కలన్నీ ఇద్దరం చేద్దాము. 21వ రోజున నీకింకా లెక్కలు కష్టంగా ఉంటే మానేయ్. మా అమ్మగారితో చెప్పి నేను మానిపిస్తాను. నిజంగానా మాస్టారు? ఆనందంగా అడిగాడు అశోక్. నిజంగానే అశోక్, కానీ ఒక్క షరతు. ఈ 20 రోజులు మనిద్దరం బాగా కష్టపడాలి. ఇందులో ఏమీ మార్పు ఉండకూడదు. ఏమంటావు? అలాగే మాస్టారు. తెల్లవార్లు చదువుతాను. నాకు ఫండమెంటల్స్ లేకుండా లెక్కలు చేయాలంటే చచ్చిన చావవుతున్నది. తాడో పేడో తేలిపోవాలి అన్నాడు అశోక్ ఉత్సాహంగా. ఈ సంగతి విన్నారా మాస్టారు? ఏమిటది? మధ్యాహ్నం వనజ మా అమ్మ ఘర్షణ పడ్డారు. దేని గురించి? అదే, నాకు తెల్ల మాస్టర్ని పెట్టడం గురించి. ఇంతకు ఏం తెలియంది? ఆందోళనగా అడిగాడు శంకరం. మా అమ్మ ససేమేర ఒప్పుకోలే. నాకు ఇష్టం లేదండి, తెల్లవాళ్ళంటే నాకు అసహ్యం. శంకరం తెల్లబోతూ చూచాడు అశోక్ వంక. అశోక్ తలదించుకున్నాడు సిగ్గుగా, అవమానంగా. తల్లిదండ్రుల స్వేచ్ఛా జీవనం పిల్లల మనసులపై ఎలాంటి ప్రభావాలు కలిగి ఉంటుందో అర్థమైంది శంకరానికి.